హలో హాయ్ ఎవ్రీవన్, నేను మీ ప్రశాంత్ ఇటికేలా. వెల్కమ్ టు ప్రశాంత్ సర్దార్. రోజు లాగానే మీకు ఒక మంచి వీడియో తీసుకొచ్చాను. ఈ వీడియోని అయితే చూడండి. ప్లీజ్ నా యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి అండ్ వేరే వారికి కూడా షేర్ చేయండి. చికెన్ పొటాటో డ్రమ్ స్టిక్ మీకు ఎలా చేయాలో ఈ వీడియోలో మొత్తం చూపెడతాను. ఈ వీడియోని అయితే చూస్తూనే ఉండండి. మీకు కావాల్సిన దీనికి ఏమేం కావాలో, ఇంగ్రీడియంట్స్ ఏంటి, మొత్తం రెసిపీ ఈ వీడియోలో మీకు చేసి చూపెట్టగలుగుతాను. ఓకే, ఈ వీడియోని అయితే చూడండి. చలో లెట్స్ గో. వీడియో को चलेंगे आज धमाका. చికెన్ లెగ్ పీసెస్ అయితే ఫ్రెష్ పీసెస్ తీసుకుని వచ్చినాయి ఇప్పుడే మార్కెట్ నుండి. మనం ఈ రోజు ఇది చికెన్ పొటాటో డ్రమ్ స్టిక్ అయితే ఇవి యూజ్ అవుతాయి. ఇప్పుడే మార్కెట్ లో ఫ్రెష్ తీసుకుని వచ్చినా చూడండి. వీటికి మనం కొంచెం కటింగ్ చేసుకొని మంచిగా ఇప్పుడు వాటర్ లో బాయిల్ చేసుకున్నాం. వాటర్ లో మనం కొంచెం అంత బ్లాక్ పెప్పర్ సీడ్స్ అండ్ గార్లిక్ వేసుకొని దీన్ని స్టాక్ వాటర్ లాగా దానిలో బాయిల్ చేసుకోవాలి. అప్పుడు దీన్ని బాయిల్ అయిన తర్వాత మనం తీసేసుకుందాం. ఇప్పుడైతే చలో మనం బాయిలింగ్ చేసుకుందాం. ఇప్పుడు చూడండి, ఇంకా మనం ఇది ఈజీగా బాయిల్ కావాలనుకుంటే దీనికి కొంచెం చిలా చేద్దాం. దీన్ని కొంచెం కట్ చేసినాం అనుకో మనకు ఈజీగా బాయిల్ అవుతుంది అన్నట్టు. ఇప్పుడు మనం ఎట్లా అయితే వాటర్ లో మనం బాయిల్ చేస్తాం కదా, ఈజీగా బాయిల్ అయ్యడానికి యూజ్ అవుతుంది. లేదంటే డ్రమ్ స్టిక్ ఉడకడానికి బాగా టైం పడుతుంది. దీన్ని మనం కట్ చేసుకుందాం. చలో థోడాసా నజదీక్ ఆయగా మన బై ఇట్లా కట్ చేసుకోవాలి. ఒక్కొక్క పీస్ ని కట్ చేసుకున్నాం అనుకో ఈ లేయర్ అనేది ఈజీగా ఉడుకుతుంది. మనం తీసుకోగా బోన్ నుండి తీసుకోవాలి దీన్ని, అప్పుడు మనకి ఈజీగా ఉడుకుతుంది అన్నట్టు. కొంచెం కొంచెం చిలా చేద్దాం. ఇట్లా 2-3 పీసులు తీసుకున్నా ఇట్లా తీసుకున్నా ఈజీగా అయిపోతుంది. ఈ 3 పీసెస్ కట్ చేసుకుంటే చూడండి ఎట్లా కట్ అయింది. ఇట్లా లేయర్ లాగా కట్ చేసుకోవాలి. ఇంకో పీసెస్ తీసుకుంటాం. మీకు ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ తీసుకోండి, పీసెస్ తక్కువ కావాలంటే తక్కువ తీసుకుని ఇట్లా కట్ చేసుకున్నా కూడా చూడండి ఇట్లా కట్ చేయాలి. మంచిగా ఈజీగా ఉంటుంది. ఎందుకంటే మనకి రెసిపీ తెలిసి. ఇంకా మీరు చూడండి, వేరే ఏమైనా రెసిపీలు కావాలంటే కామెంట్ చేయండి. అబ్బా మనం అన్ని వీడియోలు చేయగలుగుతాం. ఇప్పటి వరకు అయితే మన సబ్స్క్రైబర్స్ లేరు. మీకు కొత్త కొత్త డిషెస్ చూపెట్టాలనుకుంటున్నా కానీ మీరు నాకు ఇంకా అయితే సపోర్ట్ చేస్తలేరు. కొంచెం సపోర్ట్ చేయండి. కొత్త మీకు వీడియో చేసి పెడతాను. మీకు వాటర్ అయితే మనకు బాయిల్ అయినాయి. చూడండి ఎంత హీట్ అయింది, స్మోక్ అయితే బయటకు వస్తుంది. ఇప్పుడు మనం ఇందులో బ్లాక్ పెప్పర్ వేసుకోవాలి. మనం స్టాక్ వాటర్ ఎట్లా వేసుకుంటాం అట్లనే, కానీ మనం బ్లే లీవ్స్ వేయం. ఇందులో చూడండి బ్లాక్ పెప్పర్ సీడ్స్ వేసుకోవాలి. ఇందులో కొన్ని వేద్దాం బ్లాక్ పెప్పర్ సీడ్స్. ఎందుకంటే మనకు చికెన్ అనేది కొంచెం స్పైసీ అవుతుంది. మనం మిర్చి పౌడర్ అటువంటి ఇవ్వదు. మళ్ళీ తర్వాత ఇప్పుడు హోల్ గార్లిక్ ఉంటే మీరు హోల్ గార్లిక్ వేసుకోవచ్చు. నా దగ్గర అయితే కటింగ్ గార్లిక్ ఉంది. ఇలా నేను వేసుకుంటున్నా గార్లిక్ మొత్తం, ఎందుకంటే మంచిగా ఉంటుంది. ఇంత మనకు సరిపోతుంది. ఒక ఏపీ స్పూన్తో వేసుకుంటే మీకు సరిపోతుంది. వాటర్ అయితే బాయిల్ అయింది కాబట్టి మనం ఇప్పుడు కట్ చేసుకున్న చికెన్ అయితే చూడండి మనం ఎట్లా కట్ చేసుకున్నాం. ఈ లెగ్ పీసెస్ ఇవి ఇప్పుడు ఇందులో వేసుకోవచ్చు. మనం ఇందులో ఒక్కొక్కటి పీసెస్ వేసుకోండి. మనం అయితే ఇప్పుడు వేద్దాం అన్ని పీసెస్. తక్కువ మంది ఉంటే తక్కువ కూడా తీసుకోండి. నేనైతే పీసెస్ ఇందులో యాడ్ చేస్తున్నా. వాటర్ అయితే మనకి హీట్ అయింది. ఇవైతే మంచిగా బాయిల్ అయితే మనం పైన ఒక డక్కన్ తీసుకుందాం. చలో దీనికి ఒక 20 మినిట్స్ ఇవ్వండి, మంచిగా బాయిల్ అయితే. ఓకేనా? ఇట్లానైతే మనం అన్ని పీసెస్ మునిగేంత వరకు అయితే తీసుకోవాలి. పీసెస్ మునిగితే మనకు మంచిగా బాయిల్ అవుతుంది. ఫస్ట్ అయితే మనం ఏం తీసుకున్నాం, బ్లాక్ పెప్పర్ సీడ్స్ తీసుకున్నాం, గార్లిక్ వేసుకున్నాం, కొంచెం వాటర్ బాయిల్ ఇంకా కొంచెం సాల్ట్ వేసుకున్నాం అనుకో ఆ ముక్కకు అనేది మంచిగా పడుతుంది. సాల్ట్ కూడా మంచిగా ఉడికింది. మనం తర్వాత పొటాటో కూడా బాయిలింగ్ చేసుకోవాలి. పొటాటో స్టఫింగ్ కూడా ఉంది, అది కూడా వేసుకున్నాం. తర్వాత ఎంత మంచిగా ఉడికింది. ఎందుకంటే మనకి ఇది మెయిన్ పార్ట్ కావాలి కాబట్టి ఇది బోన్ అనేది మనం పడేయద్దు. మనకు డ్రమ్ స్టిక్ అప్పుడు యూజ్ అవుతుంది, కానీ లేయర్ అనేది మనం తీసుకోవాలి. ఆ పొటాటోలో మిక్స్ చేసుకోవచ్చు. చలో ఇప్పుడైతే మనం ఒక్కొక్కటి తీసుకున్నాం. ఎంత మంచిగా బాయిల్ అయింది. ఈ స్ట్రెయినర్ ఉంటే స్ట్రెయినర్తో సాయంతో తీసుకోండి. ఈ స్ట్రెయిన్ ఇందులోనైతే జాలీలు వేసుకున్నాం. ఒకటి జాలీలు అయితే నేను వేసేస్తున్నా. మంచిగా గార్లిక్ ఫ్లేవరు మస్తు వస్తుంది. గార్లిక్ వేసుకున్నాం కదా మనం. ఇప్పుడు స్టాక్ వాటర్ మనకు ఇంకా యూజ్ కూడా అవుతుంది. పొటాటో బాయిల్ చేసుకున్నాం స్టాక్ వాటర్లో. మస్తు అయితే వచ్చింది కూడా. వా గ్యాస్ స్మోక్ గార్లిక్ ఫ్లేవర్ హైలైట్ వస్తుంది. మీరు కూడా ఇట్లా తీసుకోండి. సేమ్ నేను ఎట్లయితే చెప్తున్నానో సేమ్ రూల్ అయితే ఫాలో కండి. మీకు ఇప్పుడు రెసిపీ ఎట్లా వస్తుందో చూడండి. డిష్ అనేది ఎక్దమ్ తక్కడే వస్తుంది. ఎట్లా చెప్తున్నావు చూడండి. మొత్తం ఉడికింది మంచిగా. ఇందులోనే ఇదే స్టాక్ వాటర్లో మనం కట్ చేసుకున్న పొటాటోని అయితే వేసుకుందాం. పొటాటోని చూడండి మొత్తం స్కిన్ చేసిన స్కిన్ మంచిగా వాటర్తో క్లీన్ చేసుకొని మంచి చిన్న కట్ చేసుకున్నారు అనుకో మీకు ఈజీగా బాయిల్ అవుతుంది. ఎందుకంటే టైం అనేది వేస్ట్ కాదు. చలో ఇలానే ఈ స్టాక్ వాటర్లో వేసేద్దాం. మన ఫ్లేవర్ కూడా వస్తుంది, మంచి టేస్ట్ కూడా వస్తుంది ఇందులో బాయిల్ చేసుకుంటే. దీనికి కూడా కొంచెం టైం ఇవ్వండి. ఒక 15-20 మినిట్స్ ఇస్తే పొటాటో అనేది మంచిగా బాయిల్ వేస్తుంది. బాయిల్ అయిన తర్వాత మనం మళ్ళీ స్ట్రెయినర్ హెల్ప్తో తీసేసుకుంటాం. చలో మన ఇప్పుడైతే చికెన్ అయితే ఇది కొంచెం కోల్డ్ అయింది. ఈ మంచి పాట అవుతుంది కదా ఇది చికెన్ అనేది,
మనం బౌల్ అయితే తీసుకోవాలి. మనకి ఇప్పుడు యూజ్ అయితే చిన్నగా తీసుకోవాలి. ఇప్పుడు దీన్ని మొత్తం షెడ్డెడ్ చేద్దాం. దీన్ని షెడ్డెడ్ చికెన్ అంటాం కాబట్టి ఇప్పుడు షెడ్ లాగా తీసుకోవాలి. ఒక్కొక్క పీస్ తొందరగా తీసుకుందాం. మొత్తం అట్లా తీసుకోవాలి. అండ్ ఇది స్టిక్ అవుతుంది కదా, ఇది పడేయకండి. ఈ లెగ్ పీస్ స్టిక్ అవుతుంది కదా, దీన్ని అలానే పెట్టుకోవాలి. మనకు యూజ్ అవుతుంది. ఈ డ్రమ్ స్టిక్ లో మనం డీప్ ఫ్రైడ్ చేసుకున్నప్పుడు యూజ్ అవుతుంది. పీసెస్ కి మనకు కావాలి కాబట్టి పీస్ ని ఇట్లానే మొత్తం అంతా తీసుకున్నాం. చూడండి ఎట్లా అవుతుంది. చిన్నగా ఇప్పుడు మనం తీసుకోవాలి. దీన్ని స్ప్రెడ్ చేయాలి అంతా చిన్న ముక్కల్లో. మన పొటాటో అయితే మొత్తం బాయిల్ అయింది. మనం ఇప్పుడు మ్యాచ్ చేసుకోవాలి. మ్యాచ్ చేసుకోనికి ఎంత మనకు బాయిల్ కావాలనో అంత బాయిల్ చేసుకోవాలి. చూడండి ఎంత స్టాక్ వాటర్లో ఎంత మంచిగా బాయిల్ అయింది. చిన్న పీసులు కట్ చేసుకుంటే ఎందుకంటే మీకు టైం అనేది సేవేజ్ అవుతుంది అన్నట్టు. ఇట్లా తొందరగా ఉడికిపోతుంది. ఇట్లా స్ట్రైనర్లోకి వెళ్ళి తీసుకోండి. వాటర్ అనేది మొత్తం వెళ్ళిపోతుంది. చాప్ చేసుకుంటే ఎందుకంటే మనకు మంచిగా పొటాటోలో మంచిగా మ్యాచ్ అవుతుంది. అండ్ ఈ మనం తీసుకున్న చూడండి మేము బోన్ అయితే ఇట్లా అవుట్ చేసినాం. ఇట్లా బోన్ తీసుకొని పెట్టుకున్నాం. ఇది లెగ్ కాబట్టి దీనికి మనకు మ్యాష్ పొటాటో అండ్ రెండు మిక్స్ మంచిగా పట్టుకుంటుంది కాబట్టి చిన్న కట్ చేసుకుంటే మంచిగా పట్టుకుంటుంది దీని బోన్ అనేది. నేను మీకు చేయంగా చూపెడతాను నేను ఎందుకు ఇట్లా కట్ చేసుకున్నాను. ఇప్పుడైతే దీన్ని మొత్తం చాప్ కట్ చేసుకున్నాం. మొత్తం అన్ని పీసులు ఇట్లా. ఇప్పుడైతే ఇది చాప్ చేసిన మనం చికెన్లోనైతే మ్యాచ్ చేసినాం. పొటాటో మనం బాయిల్ చేసుకున్న పొటాటో ఇట్లా మెత్త ఇప్పుడు ఇందులో వేయాలి. దీన్ని మొత్తం మంచిగా పొటాటో మొత్తం వేసేద్దాం. ఇక ఇందులో పల్టీ వేసుకొని మనం ఏమేమి స్పైసెస్ కావాలో ఆ స్పైసెస్ అన్ని మీకు చెప్తాను. స్పైసెస్ కూడా అయితే కొంచెం మెయిన్లీ సాల్ట్ కావాలి. ఒక టీ స్పూన్ మంచిగా వేసుకోండి. టీ స్పూన్ అంతా పెద్ద టీ స్పూన్ 2 టీ స్పూన్లు. ఇంకా కొంచెం బ్లాక్ పెప్పర్, మీరు గ్రౌండ్ పెప్పర్ అంటారు కదా, అది వేసుకోవాలి. ఇది కొంచెం వేసుకుంటాం. ఇది స్పైసీకి మంచిగా ఉంటారు. ఒక 1/2 టీ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. ఇంకా మనం చాప్ చేసుకున్న ఇది గ్రీన్ చిల్లీ అండ్ గార్లిక్ ఉంటే గార్లిక్ కూడా వేసుకోండి. ఇవి రెండు మొత్తం మిక్స్ చేసేద్దాం. గార్లిక్ వేసుకుంటే మంచిగా ఫ్లేవర్ మంచిగా వస్తుంది. ఇంకా కాసంత రెడ్ చిల్లీ పౌడర్, మెయిన్లీ రెడ్ చిల్లీ పౌడర్ కూడా వేసుకుంటే మనకు స్పైసీ. మనం తెలుగు పీపుల్స్ మంచిగా స్పైసీ అంటే మనకైతే ఎంజాయ్ అనిపిస్తుంది. మంచిగా స్పైసీ తీసుకోవాలి. మనమైతే ఎక్కువ స్పైసీ తీసుకుంటాం. కొంచెం గరం మసాలా ఉంటే కొంచెం వేసుకోండి. గరం మసాలా నిట్టి చూడండి. ఇప్పుడు నేను తెస్తాను. గరం మసాలా బాగా వేసుకోకండి. మొత్తం బాగా అంటే మళ్ళీ మీకు బస్ చాలు. ఇవన్నీ వేసుకొని మంచిగా ఇప్పుడు మిక్స్ చేయాలి. ఈ చికెన్ పొటాటో మొత్తం మిక్స్ కావడానికి మంచిగా మనకు కొంచెం ఇట్లా ఉండాలి. ముద్ద లెక్క కావాలన్నమాట. ఇవన్నీ మిక్స్ చేసేటప్పుడు మంచిగా ఇట్లా కలుపుకోవాలి. చూడండి ఈ చికెన్ పీస్ అండ్ పొటాటో అండ్ మన స్పైసెస్ మంచిగా పట్టుకోవాలి. ముక్కకు చూడండి ఎట్లా వస్తుంది. ఇట్లా మిక్స్ చేద్దాం. గ్లౌజ్ ఉంటే గ్లౌజ్ వేసుకోండి అబ్బా. ఎందుకంటే మనం ఎక్స్పర్ట్ చేయకుండా అన్ని వీడియోలు చేస్తున్నాం కాబట్టి అంటే ఇప్పుడు కొత్త కదా. మీరు నాకు సబ్స్క్రైబ్ చేసి ఇంకేమన్నా వీడియోలు డిషెస్ కావాలని కామెంట్ చేస్తే నేను మంచిగా వీడియో చేసి మీకు పర్టికులర్ ఫుల్ ఆఫ్ హైజీనిక్గా చేయగలుగుతాను. ఎందుకంటే మనకి ఇప్పుడైతే నామకవాసి ఏదో కొత్త కాబట్టి అన్ని రూల్స్ అయితే పాటు చేస్తలేను, అంటే ఫాలో అవుతలేను. మీకు వీడియోలు ప్లీజ్ అబ్బా కామెంట్ చేయండి. మంచి వీడియోస్ మన షెఫ్ స్టైల్లో, మన హోటల్ రెస్టారెంట్ స్టైల్లో చేయగలుగుతాం. ఎందుకంటే మీకు తెలుసుగా మనం అయితే పిహెచ్ఎం బ్యాక్గ్రౌండ్, ఎన్ని వీడియోలైనా పెట్టండి మనం చేసి చూపెట్టలేదు. ఓకే, ఇప్పుడు కొంచెం మంచి మిక్స్ అయింది. కొరియాండర్ అయితే ఇద్దాం. हमारा भाई అయితే కొరియాండర్ डाल रहा फ्रेश కొరియాండర్. చూడండి బా గ్రీనిష్ కలర్ ఎంత మంచిగా ఉందో. ఇట్లా మిక్స్ చేద్దాం. ఫైనలీ చాప్ చేసుకొని కొరియాండర్ పెట్టుకొని మంచిగా ఇప్పుడు ముద్ద వేసుకొని కొంచెం సైడ్ పెట్టుకున్నాం అనుకో 5-6 నిమిషాలు. మంచిగా స్పైస్ దీనికి పొటాటోకు పీసెస్ పట్టుకుంటాం. చూడండి పీస్ అయితే నేను ఎట్లా వేసాను. ఈ స్టిక్కి మన లెగ్ పీస్ అనే స్టిక్ ఉంది కదా, చూడండి వావ్. మన ఇప్పుడు డ్రమ్ స్టిక్ అనేది ఎంత మంచిగా వచ్చింది, ఎంత నీట్గా ఇప్పుడు పట్టుకుంది. ఊడిపోని కూడా ఊడిపోతలేదు. ఇంత స్టఫింగ్ అనేది ఇంత మంచిగా పట్టుకుంది. ఇప్పుడు మనం కొన్ని వేసుకొని ఇవన్నీ వేసుకొని సైడ్కి పెట్టుకుంటాను. మళ్ళీ మీకు ఎగ్ వాష్ చేసేటప్పుడు మీకు చూపెడతాను. ఎగ్ వాష్ చేసుకొని కార్న్ఫ్లవర్ డిప్ చేసుకొని మనం ఫైనల్ టచ్ బ్రెడ్ డ్రమ్స్ లో డిప్ చేయాలి. స్టఫింగ్ అయితే ఇది మన పీస్కి అయితే పట్టించిన. చూడండి ఎంత మంచిగా వచ్చినాయని. ఇలా నేను వేసుకున్నా కాబట్టి మీకు కొంచెం టైం నేను తీసుకున్నా. చలో ఇప్పుడు ఎగ్ వాష్ ఇలా వేద్దాం.
ఎగ్ వాష్ రెడీ, బ్రెడ్ క్రమ్స్ రెడీ. ఈ పీస్ అయితే ఇలా పెట్టుకుందాం. చలో దీనికైతే కొంచెం ఫ్లవర్ వేసుకున్నాం అనుకో, ఎగ్ వాష్ వేసుకున్న తర్వాత మళ్ళీ మనం బ్రెడ్ క్రమ్ వేసుకుంటే మంచిగా పడతారు. డ్రై ఉంది అనుకో, దీనికి మనకు ఇది అనేది ఎగ్ వాష్ అనేది మంచిగా పట్టుకుంటుంది పీస్. మళ్ళీ ఫ్రై కూడా మంచిగా బ్రౌన్. కార్న్ఫ్లవర్ ఎందుకు తీసుకుంటున్నాం కాబట్టి కార్న్ఫ్లవర్ తీసుకుంటే మంచి రెడ్డిష్ కలర్ మంచిగా బాయిల్ అవుతుంది అందరు లోపల స్టఫ్. సరే ఇప్పుడు మనం ఇలా వేసుకుందాం, ఇట్లా రొటేషన్ వేసుకుందాం. రొటేషన్ చేసుకొని ఇప్పుడు మనం బ్రెడ్ క్రమ్స్ మళ్ళీ రోల్ చేసుకోవాలి. ఎగ్ వాష్ చేసుకొని దీనికి ఎగ్ లో డీప్ చేసుకొని మళ్ళీ బ్రెడ్ క్రమ్స్ వేస్తే బ్రౌనిష్ కలర్ లో నైస్ వస్తుంది. చూడండి ఈ డిష్ అయితే బడి హైలైట్ గా వస్తుంది. ఇట్లా మొత్తం ఇది మంచిగా పట్టుకోవాలి. ఇప్పుడు మనం దీన్ని డీప్ ఫ్రైలోకి వేద్దాం. ఫస్ట్ అయితే ఒక 2-3 పీసులు రెడీ చేసుకుందాం. సెకండ్ రౌండ్ మళ్ళీ 2-3 పీసులు వేద్దాం. ఇట్లా 2-3 వేసుకుందాం. ఇట్లా సైడ్కి పెట్టుకుందాం. ఇంకోటి కూడా సేమ్ వేలో వేద్దాం. ఈ కార్న్ఫ్లవర్ అనేది లిటిల్గా వేసుకోండి రౌండ్గా. కొంచెం ముందు తీసుకొని పెట్టుకున్నారు అనుకో మంచిగా కొంచెం డ్రై అవుతుంది అన్నట్టు. ఒక 5-10 మినిట్స్ ఎందుకంటే కాబట్టి ముందు తీసుకొని మంచిగా స్టఫింగ్ పీస్ పెట్టుకున్నారు అనుకో ఆ స్టిక్కి మంచిగా వస్తుంది. తొందర వేసుకుంటే పొటాటో అనేది మంచిగా వాటర్ రిలీజ్ చేస్తుంది, అందుకనే మంచిగా ఉంటుంది. ఇప్పుడు మనం బాగా చేసుకుంటాం సేమ్ వే. ఇప్పుడు మీరు ఇవన్నీ పీసెస్ చేసుకుంటారు, మీరు లాస్ట్ మళ్ళీ డీప్ ఫ్రై చేసుకుంటారు. ఓకే చలో ఈ పీస్ని అయితే మనం ఇంట్లో వేద్దాం. ఆయిల్ అయితే గరం అయింది. పక్క బ్యాండ్ తీసుకొని అలా మంచిగా ఒక ఆయిల్ వేసుకోండి. ఇది మునిగి అంతా. ఇప్పుడు నేను ఒక పీస్ని అయితే వేస్తున్నాను. మన ఆయిల్ అయితే హీట్ అయింది. చూడండి హీట్ అయితే ఇట్లా మీకు సౌండ్ వస్తుంది. వేసే ముందు ఒకసారి పీస్ని మంచిగా అనుకోండి, ఎందుకంటే ఈ బ్రెడ్ క్రమ్స్ మొత్తం ఇట్లా పౌడర్ లాగా ఉంటుంది కాబట్టి దాన్ని మంచిగా అనుకో మీకు ఆయిల్ కూడా ఖరాబ్ కాకుండా ఉంటుంది అన్నట్టు, నీట్గా వస్తుంది. ఎందుకంటే అన్న కూడా సరే వేస్తే కూడా మనకు కొంచెమైనా పీస్ వేస్ట్ అని కూడా అంటుకుంటుంది. చలో ఇప్పుడైతే ఫ్రై అవుతున్నాయి, మంచిగా ఫ్రై కానివ్వండి. ఎట్లా చేసి మన ప్రశాంత్ అందరూ బ్లాగ్స్ అంటే సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ కూడా చేయండి. ఓకే ఇంకా ఫ్రై అని బ్రౌనిష్ కలర్, రెడ్ బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు మనమైతే ఒక ప్లేట్లో బటర్ పేపర్ తీసుకుందాం. ఎందుకంటే ఇది బటర్ పేపర్ ఎందుకు తీసుకుంటున్నాం అంటే ఆయిల్ అనేది ఇలా పడుతుంది కదా చికెన్ పీస్ మొత్తం పీస్ చేస్తుంది. మీకు ఆయిల్ అనేది ఏముంటుంది. ఎవరంటే ఆయిల్ తక్కువ తీసుకున్నారు అనుకుంటారు, ఇది తీసుకోవాలి పక్క. ఇది తీసుకుంటే మొత్తం పీస్ చేసి పడేస్తుంది ఇది పేపర్ అనేది. చలో మనం ఈ ఫ్రై అయితే చూడండి మంచిగా బ్రౌనిష్ కలర్కి వచ్చేసింది కాబట్టి దీన్ని మెల్లగా తీసేసుకుందాం. ఇక ఒక పీస్ మీద వేసుకుందాం. మంచిగా అయితే ఇట్లా ఫ్రై అయితే చేసుకోవాలి. మనకి గార్నిష్ చేసి చూపెడతారు. చూడండి ఎంత నైస్గా వస్తుంది. పీస్ చూడండి ఎంత నీట్గా వచ్చింది మంచిగా బ్రౌనిష్ కలర్లో. ఇలా స్ట్రైనర్ వెళ్ళుకుంటే మీరు తొందర మంచిగా వేసుకోవచ్చు. అట్లా చూడండి బ్రదర్స్, మన చికెన్ పొటాటో డ్రమ్ స్టిక్ అయితే రెడీ అయింది. ఎంత మంచిగా వస్తుంది. నేను ఇలా ప్లేటింగ్ వేసుకున్నా, కొరియండర్ అండ్ కింద కెచప్ వేసుకొని ప్లేటింగ్ వేసుకున్నా. మంచిగా ఉంది, వెరీ నైస్. దీన్ని అయితే మీరు మస్ట్ అండ్ షుడ్ ట్రై చేయండి. మస్తు వచ్చిందని నేను అనుకుంటున్నాను, మీరు కూడా ట్రై చేయండి. నా ఛానల్ అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ కూడా చేయండి. చూడండి మీకు కోసం ఈరోజు ప్రశాంత్ సర్దార్ బ్లాగ్స్. మీరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తే మీ అందరికీ నేను టీషర్ట్కి గిఫ్ట్ పంపిస్తాను. ఓకే ఈ డిష్ అయితే మీ అందరికి నచ్చిందని అనుకుంటున్నాను. నా వీడియోని అయితే మొత్తం స్టార్టింగ్ టు ఎండ్ వరకు అయితే చూడండి. ప్లీజ్ నా వీడియోని అయితే షేర్ చేయండి. అండ్ నా వీడియోని చూసినందుకు కూడా మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్. థ్యాంక్ యూ మామా.